ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్టెల్లా షిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాం. కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం. వాస్తవంగా ఎంత పీడీఎస్ రైస్ ఉందనేది కొన్ని రోజుల్లో మనకి పూర్తి సమాచారం వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ వెల్లడిస్తాం. ఏమండి, కాకినాడలో ఫస్ట్ జరిగిన ఈ దాడుల్లో భాగంగా ఆ రోజు 13 కేసులు బుక్ చేసామండి. 14 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు వచ్చే సమాచారం అదనంగా తీసుకుని తప్పకుండా ఈ సమాచారం ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కోర్టులో ఈ చెక్ పోస్టులు లేకపోవడం అనేది ప్రధానంగా తరలిపోవడానికి కారణం అని చెప్తున్నారు కానీ మీరు వచ్చి 6 నెలలు అయింది, ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? కాకినాడ పోర్టులో మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అక్కడ చెకింగ్ జరుగుతోంది. మిగతా పోర్టులో వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఈరోజు మార్నింగ్ మా ఆఫీసర్స్తో షేర్ చేసుకున్నాం, జాయింట్ కలెక్టర్స్తో షేర్ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతోంది ఇది. దానిపైన కూడా తప్పకుండా మేము వీ విల్ టేక్ యాక్షన్. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. 729 మందిని మేము అరెస్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 729 మందిని మేము అరెస్ట్ చేశాం. 102 వెహికల్స్ని మేము సీజ్ చేశాం. వెల్త్ పైన దాహం, అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని, కొన్ని కుటుంబాలకి పరిమితం అవ్వాలని వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ అది. సో కొన్ని దేశాలకి ఎగుమతి అవుతుంది అనేది ప్రత్యేకంగా కాకినాడ నుంచి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అవుతుంది. సో ఎక్కువగా ఆఫ్రికా నేషన్స్కి ఎగుమతి అవుతుంది. రీసెంట్గా ఇండోనేషియా, థాయిలాండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు. కానీ అది ఓన్లీ అడ్రస్ పరంగానే అనుకుంటున్నాం. ఇంకా లోతుగా వస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా. అంటే ఏ స్థాయికి వీళ్ళ డబ్బు పైన వీళ్ళకున్న ఆకలి, దాహం అంటే మనం ఊహించలేం. అది కేంద్రీకృతమై కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అది వెళ్ళిపోయి క్షేత్ర స్థాయిలోనేమో పాపం 10 రూపాయలది 12 రూపాయలు కొనుక్కుంటున్నాడు, 2 రూపాయలు వస్తుంది అతనికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.